ఒక మంచి స్టోరీ ఉంటుంది. ఒక రామయ్య అనే వ్యక్తి ఉంటాడు. అతనికి ముగ్గురు కొడుకులుంటారు. ఆ ముగ్గురు కొడుకుల్లో ఎవరు ప్రయోజకుడో వాళ్ళకి అతని ఆస్తి ఎక్కువ శాతం ఇద్దాము. దానివల్ల అతనికే కాదు బయట సమాజానికి కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో అతను ఒక చిన్న కాంపిటీషన్ పెడతాడన్నమాట. అదేంటి అంటే వాళ్ళు ముగ్గురికి ఓ 3 గదులిస్తాడు. 3 గదులు ఇచ్చి ఈ 3 గదుల్ని మీరు ఎలా ఫిల్ చేస్తారో తెలీదు. ఏదో రకంగా కంప్లీట్‌గా ఫిల్ చేయాలి. ఎవరైతే బాగా ఫిల్ చేశారో వాళ్ళకే నేను ఎక్కువ ఆస్తినిస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడన్నమాట. అందులో మొదటి కొడుకు ఏం చేస్తాడంటే, అతనికిచ్చిన గదిలో మొత్తం అంతా ఊర్లో ఉన్న చెత్త, చెదారం మొత్తం ఖాళీ లేకుండా నింపేస్తాడు. రెండో వాడేం చేస్తాడు, రెండో గదిలో మొత్తం ఏవైతే పాత వస్తువులు ఇంట్లో ఉన్నాయో, పాత పుస్తకాలు, పాత వస్తువులు మొత్తం అన్నీ కలిపి గదంతా కూడా ఖాళీ లేకుండా ఫిల్ చేసేస్తాడు. మూడో వాడు